మాది జగిత్యాల జిల్లా. ఇక్కడికి వేములవాడలో చాలా మంది రాజరాజేశ్వర స్వామి శివపార్వతుల కళ్యాణానికి కొన్ని లక్షలాది మంది భక్తులు వచ్చేశారు. ఇక్కడ చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ మంచి సౌకర్యాలు కూడా ఉన్నాయి. వాటర్ ఫెసిలిటీ కానీ, తర్వాత చాలా మందికి భోజనాలు కానీ చాలా ఏర్పాటు చేశారు. నిజంగా ఈ కళ్యాణానికి ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఈ శివపార్వతుల కళ్యాణానికి మేము కూడా మాలాంటి భక్తులు లక్షలాది మంది దక్షిణ కాశీగా పొందుతున్న ఈ యొక్క వేములవాడలో మేమందరం దైవ సన్నిధిలో వేములవాడ రాజన్న స్వామి ఆలయంలో చాలా మంది కళ్యాణం స్వామివారితో పాటు మేము కూడా చాలా మంది కళ్యాణం చేసుకోవడం నిజంగా మేము చాలా ఎంతో పుణ్యం చేసుకున్నాము. పుణ్యం ఉంటే తప్ప ఇలాంటి కళ్యాణానికి మాలాంటి అంటే సాధారణ మేము భక్తులను కూడా కళ్యాణం చేసుకోవడం అనేది ఇది చాలా గొప్ప విషయము. ఈ యొక్క కళ్యాణానికి ఎక్కడెక్కడి నుండో చాలా రాష్ట్రం అంతటా అంటే దాదాపు పక్క రాష్ట్రం నుండి కూడా చాలా మంది భక్తులు వచ్చారు. చాలా మంది స్వామివారి కళ్యాణం తర్వాత మేము కూడా భక్తులను కళ్యాణం చేసుకోవడం జరిగింది. నిజంగా ఇది మా చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. నేను ఒక ఉద్యోగిని అయినా స్వామివారి దృష్టిలో ఎంత పెద్ద ఉద్యోగం చేసినా, ఎంత అందంగా ఉన్నా, ఎన్ని కోట్లు లక్షలు ఉన్నా కూడా స్వామివారితో ఇక్కడ కళ్యాణం చేసుకోవడం అనేది చాలా గర్వించదగ్గ విషయం, చాలా గొప్ప విషయం. ఈ వేములవాడలో రాజరాజన్న స్వామి ఈ ఆలయంలో చాలా మరమ్మతులు అంటే ఇంతకు ముందు కంటే చాలా గుడిని చాలా డెవలప్ చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చాలా సౌకర్యాలు కల్పిస్తున్నారు. గుడిని కూడా చాలా డెవలప్ చేస్తున్నారు. చాలా ఇది అదృష్టం కూడా, ఎందుకంటే ఎంతో లక్షల మంది, లక్షలలోనే ఇంకా కోట్లలోనే కూడా చెప్పుకోవచ్చు. ఇంతటి భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చాలా సౌకర్యాలు కల్పిస్తున్నారు. వాటరు కానీ, అలాగే స్వామివారికి ఇప్పుడు ఇంతకుముందు ఈ స్వామి చాలా డెవలప్ చేసిన కారణంగా భీమన్న స్వామి గుళ్ళో చాలా మంది భక్తులకు దర్శనం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే అయినటువంటి ఆది శ్రీనివాస్ గారు చాలా తొందరగా ఈ యొక్క గుడి సౌకర్యాలు, గుడి డెవలప్మెంట్, గుడి తొందరగా చేయాలని మా యొక్క భక్తుల కోరిక. సార్ గారు మీరు తొందరగా ఇంకా పనులు తొందరగా జరగాలని మేము కోరుకుంటున్నాం. స్వామి, నేను ఇక్కడే ఉంటాను వేములవాడలో. మా తోటి శివశాస్త్రులందరికీ శనార్థి. నేను 8 సంవత్సరాల నుంచి శివ కళ్యాణానికి వస్తున్నా. ప్రతి సంవత్సరం జరిగిన శివ కళ్యాణం కన్నా ఈసారి మాకు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు ప్రత్యేకమైన ఏర్పాటు చేశారు. వాటర్ సదుపాయం కానీ, వచ్చిన భక్తులకు అన్నం కానీ, మాకు శివశాస్త్రులకు ప్రత్యేకంగా క్యూ లైన్లు కానీ, పోలీసు వాళ్ళు సుద్ధా మాకు చాలా సహకరించారు. ఈ 8 సంవత్సరాలు నేను ఇక్కడికి వస్తున్నా. ఈ సంవత్సరం ప్రత్యేకించి ఆది శ్రీనివాస్ గారికి, ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చేస్తున్నాం. ఈ సంవత్సరం చాలా బాగుంది. ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కొత్తగా ఇన్ని ఏళ్ళ 100 సంవత్సరాల లేని గుడి ఇప్పుడు మన డెవలప్ చేయడానికి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు వచ్చినప్పటి నుంచి పూనుకొని మాకు పనులు చేపిస్తున్నారు. మాకు సంతోషం. ఇక్కడ శివరాత్రి అయినా, శ్రీరామనవమి అయినా, శివ కళ్యాణం అయినా ప్రతి సంవత్సరం జరుగుతుంది అంటే మా శివశక్తులు, జోగినీలు ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ ఉండబట్టుకునే గుడి ఇంత డెవలప్మెంట్ అయ్యి ఉంది. కానీ బట్ మాకు ఒకటి ఏంటంటే ఓన్లీ బద్దిపోషం అక్కడికి పోతే మాకు కొంచెం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసి అదొక చిన్న మనవి అంతే. ఎమ్మెల్యే గారు మీ దృష్టి తీసుకొస్తారు. ఒక చిన్నది మనవి ఒకటి. మాకు శివశక్తులకు ఒక ప్రత్యేక క్యూ లైన్ లాంటి బోనాలు అంటూ మేము గంటల బోనాలు ఎత్తుకుని ఉంటాం కాబట్టి మాకు ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేశారు. మాకు సంతోషం సార్, మాకు చాలా సంతోషంగా ఉంది. అందరికి క్షణార్థి. మరి కరీంనగర్ జిల్లా, ఇప్పుడు మా జగిత్యాల జిల్లా. నా పేరు జగిత్యాల సిరి అని అంటారు. గత 20 సంవత్సరాల నుండి మేము ఈ పుణ్యక్షేత్రం దక్షిణ కాశీగా పిలువబడే వేములవాడ రాజన్న ఆలయానికి వస్తుంటాం. ఎప్పుడైనా వచ్చినా ఎంత ఇరుకిరుకుగానే ఉండేది. ఇప్పుడు ఈ గుడి డెవలప్మెంట్ చేయడానికి కోసం ఇంతగానం సహకరించిన కాంగ్రెస్ ప్రభుత్వం కొంచెం బెటరే అనిపిస్తుంది. ఇట్లా చేసినందుకు ఇది ఒకటి కాకుండా మరి ఒకటి, మేము 20 కిలోలు 15 కిలోలు ఇట్లా బోనం ఎత్తుకొని ఆడుతాం. కానీ అక్కడ మాకు బాగా ఇబ్బంది ఉంది. మా శివశక్తులకంటూ ఒక లైను ఒక ఏర్పాటు చేస్తే ఇంకా బాగుంటుంది. ఈ గుడి నిర్మాణానికి ఇంకా ఎట్లా అయితే గుడి నిర్మాణం అయితే ఇంకా ఆనందిస్తాం. ఇక ఇప్పటికైతే ప్రస్తుతానికైతే ఇక మంచిగానే ఉంది, ఏర్పాట్లు బాగుంది. మా విన్నపం ఏంటంటే ఆది శ్రీనివాస్ గారికి, ఎమ్మెల్యే గారికి మాది ఒకటే మనవి, శివశక్తులకంటూ ప్రత్యేక లైను ఒకటి ఏర్పాటు చేయాలని. ధన్యవాదాలు. మాది బెజ్జంకి నర్సీలపల్లె. నా పేరు భూమవ్వ, దామ భూమవ్వ. నేను 10 సంవత్సరాల ఇక్కడికి రావట్టు, కానీ మాకు అంత మంచిగా అనిపిస్తుంది. మేము వ్యవసాయం చేసుకుంటాం.
మాది వ్యవసాయం చేసుకుంటాం. మాకు పంటలు మంచిగా పండుతున్నాయి. మా రాజన్న దయ వల్ల మాకు పంటలు మంచిగా పండుతున్నాయి. నీళ్లు సౌకర్యం ఉన్నది మా రాజన్న వల్ల. మేము 10 సంవత్సరాలు రాబట్టి నేను 10 మంది కుటుంబాన్ని తీసుకొని 25 మందిని తీసుకొని నేను వచ్చి దేవునికి మొక్కప్ప చెప్పి మేము తాళవాడు వడగొట్టుకొని మేము జోలేసుకొని మంచిగా అడుక్కొని మళ్ళీ దానం చేసి పోతున్నాం. అంతే. ఏర్పాట్లు సూపర్ ఉన్నాయి. వచ్చిన దానికన్నా సూపర్ అంటే సూపర్ ఉన్నది. ఏర్పాటు మంచిగున్నది. మేము కరీంనగర్ నుండి వచ్చినాం. ప్రతి సంవత్సరం వస్తాం. ఇప్పుడు 5 సంవత్సరాలు మేము రాబట్టి ఈసారి మంచిగా విశాలంగా ఉన్నది. కళ్యాణం మంచిగా జరుగుతుంది. గుడి డెవలప్ మంచిగా అవుతుంది. విశాలంగా మంచిగా ఉంది. ఒక బద్దిపోషమ్మ కాలనే కొంచెం ఇబ్బంది ఉంది. అంతే, ఇరుకిరుకుగా ఉంది.